ప్రైమ్ మినిస్టర్ మాట్లాడిన దాని మీద. రైట్. ప్రమీల గారు ఇందాక మీరు ఏది మాట్లాడవారు సార్. ఏంటంటే ఇప్పుడు దాకా వీళ్ళందరూ మేడం మాట్లాడినవన్నీ ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం అటు కేంద్రానికి ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా సంబంధం లేకుండా అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చుకొని కేంద్రం ఏం చెయ్యలేదు అన్నది ప్రజల్లోకి ఇండికేట్ పాస్ చేశారు సార్. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైతే నిధులు తెచ్చారో అవన్నీ ఏది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంకొకటి మేనిఫెస్టోలో వచ్చినవి ఎలా రేపు ఇంప్లిమెంట్ చేస్తారు అంటే వృధా ఖర్చులు సార్. స్టోరు రేషన్ షాప్ కి, ఇప్పుడు రేషన్ షాప్ ప్రతి ఏరియాలో ఒక రేషన్ షాప్ ఉండేదాన్ని స్టోర్ బండ్లు పెట్టి దానికి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టారు. అలాగే అలాంటివి చాలా వృధా ఖర్చులు పెట్టారు. అవన్నీ ఖర్చులు తగ్గించుకుంటే ఇప్పుడు ఏదైతే సూపర్ 6 విజనరీ ఉందో ఖచ్చితంగా అవన్నీ ఇంప్లిమెంట్ చెయ్యొచ్చు. అలాగే ఇప్పుడు రేపు రాబోయే ప్రభుత్వం ఖచ్చితంగా అభివృద్ధి మీద కన్ను పెట్టిద్ది. ఇప్పటి వరకు వైసీపీ గవర్నమెంట్ లో కేవలం అప్పులు తెచ్చుకున్నామా, అవి మనం ఖజానా నింపుకున్నామా, ఏవైతే పన్నుల భారం ప్రజల మీద మోపామో అవి సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చామా, అవి కూడా మోసపూరితంగా. ఎట్లా అంటే అమ్మఒడి భారతి గారు స్పష్టంగా చెప్పారు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి అమ్మఒడి ఇస్తానని చెప్పి అవి తర్వాత ఇంట్లో ఉన్న ఒక పిల్లలకి చేసి దాన్ని కూడా మళ్ళీ 2000 కట్ చేసి ఇది ఒక రకంగా దోపిడీ అయితే ఇసుక రూపంలో ఇంకొక రకంగా దోపిడీ, భూదందాలు చేసి ఎంత మంది వైసీపీ నాయకులు ఎంత మంది భూ కబ్జాలు చేసి భూములు లాక్కున్న ప్రతి ఊర్లో ఉంది సార్. మా ప్రకాశం జిల్లా ఒంగోలులో కూడా అలాగే శ్రీగిరి కొండని ఋషికొండని గుండు కొట్టారు, శ్రీగిరి కొండల్ని గుండు కొట్టారు. అన్ని రకాలుగా ప్రజలను దోచుకొని తిని ఈ రోజున 2024లో నేను మంచి చేశాను, ఏ రకంగా ఏ కుటుంబానికి ఒక్క మంచి జరగలేదని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం. ఇవన్నీ ఓకే కానివ్వండి ప్రమీల గారు. ఇప్పుడు నిన్న మీకు ఏమైనా కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందా, మీకు ఓట్లు వాళ్ళ వైపు నుంచి ట్రాన్స్ఫర్ అవుతాయి టీడీపీ వైపు నుంచి అని? నిన్న ఏమన్నా అంటే ప్రధానమంత్రి అయితే నిజాయితీగా కూటమి కోసం నిలబడ్డారు, బట్ మొన్నటి వరకు కొన్ని అప్రహెన్షన్స్ ఉన్నాయి. మీ ఓటు వాళ్ళకి పడుతుంది కానీ వాళ్ళ ఓటు మీకు పడదేమో అని ఒక అప్రహెన్షన్ ఉంది. ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? మీరు 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 చాలా త్యాగాలు చేసి 21 చోట్ల నుంచున్నారు, అందులో కూడా మరీ ఇంకా త్యాగాలు చేసి 11 మంది వాళ్ళనే నుంచోబెట్టుకున్నారు. అంటే అచ్చంగా మీకున్నది 10 మందే. నిజంగా జనసేన నుంచి కంటెస్ట్ చేసేది 10 మంది అనుకోవాలి, మిగిలిన 11 మంది తెలుగుదేశమే అనుకోవాలి. ఇక్కడ టికెట్ రాని వాళ్ళు అటు వెళ్ళటం, అటు ఆయన చేతి ఈయనకు ఫోన్ చేయించుకోవటం, ఇక్కడికి వాళ్ళని ఇక్కడికి పంపించటం, ఆయన మీ నాయకుడు వాళ్ళకి కండువా కప్పటం, టికెట్ ఇవ్వటం చూసాం కదా. ఇది మీ అసలు సిసలు నాయకులు చాలామంది రెబల్స్గా కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఓ పక్క అదే చోట ఆ మిగిలిన 10 చోట్ల టీడీపీ మళ్ళీ రెబల్స్ నుంచోబెట్టింది. ఇంత సఫకేషన్ మధ్య మీరు ఓవర్కమ్ చేయగలరంటారా పరిస్థితిని, ఎన్నికల వాతావరణాన్ని? సార్ ఖచ్చితంగా ఎప్పుడైతే కూటమి ఏర్పడిందో ఆ రోజే ఫుల్ కాన్ఫిడెన్స్ గా మోడీ గారు ఖచ్చితంగా హామీ ఇచ్చిన తర్వాతే పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమితో కలిసి ప్రయాణం చేస్తున్నారు సార్. రాజకీయ నాయకులు ఇట్నుంచి అటు అట్నుంచి ఇటు మారినంత మాత్రాన వాళ్ళందరూ టీడీపీ నాయకులు అయిపోరు, జనసేన నుంచి ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళందరూ వైసీపీ నాయకులు అయిపోతారా? అంటే ఇప్పుడు మా జనసేన తరపున వాళ్ళు నిలబడుతున్నట్ల వాళ్ళు అటు వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని ఏదైతే మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు దేవుడు అని మాట్లాడిన వాళ్ళు ఈ రోజు వైసీపీలోకి వెళ్ళిపోయి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు. అంత మాత్రాన వాళ్ళు జనసేన నాయకులు ఎలా అవుతారు సార్? పార్టీలు మారడం ఎలక్షన్ ముందు ఇవన్నీ సర్వసాధారణం, కానీ జనసేన తరపున నిలబడిన ప్రతి ఒక్కళ్ళు జనసేన పార్టీ నుంచి వచ్చినట్లే జనసేన పవన్ కళ్యాణ్ గారిని చూసి మాత్రమే ప్రతి ఒక్క ఓటు పడిద్ది. ఏదైతే 21 స్థానాల్లో నిలబడ్డారో పవన్ కళ్యాణ్ గారు, దానికి మాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎలక్షనింగ్ చేయడానికి అక్కడ కమిటీలు గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ లేకపోవడం, ఇలాంటివి చిన్న చిన్న రీజన్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే ఇప్పటికి గంజాయి రాష్ట్రంగా మారిన ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సర్వనాశనం, యువత అయితే నిలువున సర్వనాశనం అయ్యే పరిస్థితులు. ఎక్కడ చిన్న చిన్న స్కూల్స్ లో కూడా ఈ రోజున గంజాయి పరిస్థితులు, 25,000 కోట్ల టన్నుల ఇది హెరాయిన్ దొరికిందంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితి.